ఇక సుబ్బారెడ్డి గారి పేరు ఉందా అని అడిగారు జగన్ గారు. ఆ సిబిఐ చార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? అది తప్పైతే ఎందుకు చేర్చలేదు? బా ఏం క్వశ్చన్ అన్నాను. సుబ్బారెడ్డి గారి పేరు అయితే చేర్చలేదు కానీ ఇంకానే ఏమో రేపు చేరుతారేమో. 12వ పేజ్ లో ఉన్నట్టు ఉందండి ఇది. ఇందులో అక్యూజ్డ్ నెంబర్ 24. A24 ఎవరండి? కాడూరి చిన్నప్పన్న. కాడూరి చిన్నప్పన్న అన్నవాడు ఈ క్రైమ్ లో నేరస్తుడు అని చెప్పి ఆల్రెడీ చార్జ్ షీట్ లో ఉన్నాడు. A24 గా ఎవరు ఈ పెద్ద మనిషి? యాక్టెడ్ యాజ్ PA టు చైర్మన్ టిటిడి వైవి సుబ్బారెడ్డి గారి PA. వైవి సుబ్బారెడ్డి PA ఉన్నాడని సిబిఐ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది. ఇక సుబ్బారెడ్డి గారి పేరు ఉందా అంటే సుబ్బారెడ్డి గారి పేరు వస్తుంది. ఇప్పుడు PA గారిని పట్టుకున్నారు కదా, PA గారిని పట్టుకుంటే అవును ఎవరు తినేసారా 234 కోట్లని, ఎవరికి ఇచ్చారా డబ్బులు అంటే ఇప్పుడు వస్తాడు ఒకడొకడు. అంటే పేరు ఉందా అని అడిగారు జగన్ గారు. ఉంది అని చూపించాను నేను. ఎందుకని ఎవిడెన్స్ ఏంటండి? ఒకవేళ తప్పు చేసినట్టు ఒక ఆధారాలు ఉంటే తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని చంపాడని అందరికీ తెలుసు. మరి అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మా దగ్గర ఆన్సర్ ఏముంటదండి? అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి చంపలేదంటే బాగుంటుందా? చెప్పండి. చంపలేనట్ట చంపారు కదా. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, అక్కడ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు. రెండో ఒకటే. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మాకు ఆన్సర్ లేనివ్వండి. ఎందుకంటే చిన్నపిల్లలం మేము, మాకేం తెలిస్తే పెద్ద పెద్ద వ్యవహారాలు ఇవి. అరెస్ట్ చేయకపోయినంత మాత్రాన నేరం చేయనట్టు కాదండి జగన్ గారు. అరెస్ట్ చేయబడని బోల్ కారణాలు ఉంటాయి. ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుంది అనొచ్చు, లేకపోతే మరోటి అనొచ్చు, చుట్టాలు ఏమన్నా ఉంటాయి.